వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జై భీమ్ నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అట్టహాసంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఆనందోత్సవాలతో ఊరేగింపులు, ర్యాలీలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం అంబేద్కర్ ప్రతిమని రాలికాపుర వీధిలో ఊరేగించారు. టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే విజయశ్రీ ఆయనకు పూలమాలలు వేసి ఆదర్శప్రాయుడని కొనియాడారు. అనంతరం అన్నా క్యాంటీన్ లో ఎమ్మెల్యే విజయశ్రీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా కొడవలూరు సిఐ కుటుంబ సభ్యులతో కలిసి మెడికల్ క్యాంప్ నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సిఐ అమవరపు సురేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అందరికీ పండగ వాతావరణం మొదలవుతుంది. అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి పుట్టినరోజు, ఈ 134వ జయంతి ఇప్పుడు జరుగుతుంది. అయినా కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి వస్తే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మొదలవుతుంది. అంబేద్కర్ గారి జయంతి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు. అంబేద్కర్ గారు ఎన్నో దేశ విదేశాలు తిరిగి మనందరికీ కూడా రాజ్యాంగం రచించడానికి అధ్యక్షత వహించారు. ఎంతోమంది కమిటీ మెంబర్స్ వేసుకొని మన భారతదేశం కోసం రాజ్యాంగం రచించారు. ఈరోజు మనందరం ఇంత ఫాలో అవుతున్నామంటే దానికి ఆయన రచించిన రాజ్యాంగం. బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి మంచి చదువుల్లో, మంచి ఉద్యోగాల్లో, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అలాగే అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మానవతావాది. అలాగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి రోజులో, వర్ధంతి రోజులో గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన కాదు. ఆయన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో మనసుల్లో నిలిచిపోయే ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఇప్పటికీ కూడా మనకు రిజర్వేషన్లు వచ్చి ఎంతోమంది మాలాంటి మహిళలు కూడా ఎదుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. కటింగ్ చేసి ఈ మెడికల్ క్యాంప్ను ప్రారంభిస్తున్నారు. సార్